మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుత సీఎం అయిన చంద్రబాబు నాయుడును కాలేజీ రోజుల్లోనే కొట్టారని, దాంతో అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి పైన కక్ష సాధిస్తున్నారంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. తనను కొట్టారనే కక్షతోనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయంగా ఎంతో ఉన్నతంగా ఉందని ప్రస్తావించారు. అంతేకాకుండా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి సీఎం చంద్రబాబుల మధ్య కాలేజ్ డేస్ లో గురించి జరిగిన నాటి గొడవల గురించి కూడా కీలక వ్యాఖ్యలైతే చేశారు. అప్పట్లోని కొట్టినందుకే ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబం పైన సీఎం చంద్రబాబు నాయుడు గారి కక్ష సాధింపులు చర్యలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా రెంటిపల్ల పర్యటన విజయవంతమైందని వైఎస్ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పుకొచ్చారు. అంతేకాకుండా చంద్రబాబు నియంతలా మారారు, అణచివేతకు నిదర్శనంగా చంద్రబాబు తయారయ్యారు, మా కార్యకర్తలను అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది అని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో అయితే విరుచుకుపడ్డారు. అయితే నిజానికి ఆ పెద్దిరెడ్డి గారు నిజంగా చంద్రబాబు గారిని కొట్టారో లేదో తెలియదు కానీ ఈ వార్తను మాత్రం తెలుసుకున్న నేతలందరూ, అంటే టీడీపీ నేతలందరూ కూడా తీవ్ర కోపంలో ఉన్నారు. మా చంద్రబాబు నాయుడు గారిని కొట్టడం ఏంటి, ఇదంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఇదంతా నిజం కాదు అంటూ వాళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరి ఏది నిజం ఏది అబద్ధమో తెలియదు కానీ ఈ విషయం మాత్రం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.